వర్తమానం వెళదాం. నేను ఈరోజు వర్తమానం ఏంటంటే, 1963లో విప్పబడిన పుస్తకముతో రాలేదు. అంటే 1963లో విప్పబడిన పుస్తకముతో ఆయన వచ్చాడని బెంగాల్ సంఘాల్లో చాలా మంది బోధిస్తూ ఉన్నారు. ఇంకా రాకడంటూ ఏమీ లేదు. 1963లో రెండవ రాకడ జరిగిపోయింది. ఇంకా రాకడంటూ ఏమీ లేదని వాళ్ళు దుర్బోధలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము లేఖనముల ద్వారా మనము ఆయన విప్పబడిన పుస్తకముతో ఎప్పుడు వచ్చాడు అంటే 1963లో వచ్చారా, లేకపోతే 96లో వచ్చారా, ఎప్పుడు వచ్చాడు? తర్వాత దీనికి సంబంధించిన పత్రిక కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక్కరు కూడా దాన్ని తప్పనిసరిగా చదవండి. ప్రతి పత్రిక చదవండి. ఎందుకంటే ఆయన గురించిన జ్ఞానము ఆ పత్రికల్లో మీకు లభిస్తాయి. కాబట్టి ఇప్పుడు ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకున్నాం 4వ వచనం వరకు. పలుసులైన వేరొక దూత పరలోకమును దిగి వచ్చి చూచితిని. ఆయన మేఘము ధరించుకుని ఉండెను. ఆయన శిరస్సు మీద వర్షము ధనుసు ఉండెను. ఆయన శిరస్సు మీద మేఘ ధనుసు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబములను, ఆయన పాదములు అగ్నిస్తంభములను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను, ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములో పలికెను. ఇలారా బలిష్ఠుడైన వేరొక దూత పరలోకమును దిగి వచ్చి చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఇది ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం మొదటి వచనం. ఇదే మనకు మార్కు సువార్త 13వ అధ్యాయము 26వ వచనం ఒకసారి మీరు చదవండి. మార్కు సువార్త 13వ అధ్యాయము 26. అప్పుడు మనిషి కుమారుడు మహాప్రభావంతోను మహిమతోను మేఘారుడే వచ్చుట చూచెదరు. హల్లెలూయా హల్లెలూయా. మహాప్రభావంతోను మహిమతోను మేఘారుడుగా రావడం అనేది మీరు చూస్తారు అన్నారు. కాబట్టి మేఘారుడుగా 1963లో సన్సెట్ పర్వతం మీద బ్రహ్మంగా ఉన్నప్పుడు 7 దూతలు ప్రత్యక్షమై ఆ 7 దూతలు పైకి ఆరోహణమైనప్పుడు వాళ్ళు పరలోకి సంబంధించిన దూతలు అన్నమాట. వారి రెక్కల ద్వారా రూపుదాల్చిందే అతీతమైనటువంటి మేఘము. ఆ మేఘములో ఆయన ముఖం కనబడతా ఉంటారు. కనుక ఆయన మేఘారుడుగా వచ్చాడు. ఇక్కడ ఈ లేఖనము నెరవేరింది 1963. ఆయన మహిమతోను ప్రభావంతోను మేఘారుడుగా వస్తాడనే లేఖనము 1963లో, అది ప్రకటన 10:1 కూడా ఆయన మేఘము ధరించుకొని ఉండను. కాబట్టి ఈ మొదటి వచనం అనేది 1963లో నెరవేరింది. ఆయన ఎందుకు వచ్చాడయా, ఏమిటి, ఎందుకు దర్శనం ఇచ్చాడయా, ఎందుకు ఆ సూచన ఇచ్చాడయా అనంటే అప్పుడు ఆయన పిల్లారా ముద్రలను బయలుపరచడం కోసమే. ఎందుకంటే 1963 వరకు ముందు కాలంలో ఆ ముద్రలో బయలుపరచబడలేదు. 7 ముద్రలు ఉన్నాయి ప్రకటనలో. 1, 2, 3, 4, 5, 6, 7 ముద్రలు. ఆ 7 ముద్రలు అపోస్తలుడైన పౌలు గారికి బయలుపరచబడలేదు, యోహానుకి బయలుపరచబడలేదు. చూసిండేదో రాశారు కానీ యోహానుకి బయలుపరచబడలేదు. సంఘ కాలాల నుండి 6 దూతలకు కూడా బయలుపరచబడలేదు.
అది రహస్యంగా ఉన్నాయన్నమాట ఆ ముద్రలు. ఆ ముద్రలో ఏముందో చాలా మంది ఆ ముద్రల గురించి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు అర్థం చేసుకుని వాళ్ళ యొక్క ఆ హృదయంతో ఏడు పడితే దాన్ని అర్థం చేసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా బోధించుకుని చాలా మంది అర్థాలు చెప్పారు. అయ్యో ముద్ర అంటే ఇది, రెండో ముద్ర అంటే ఇది, మూడో ముద్ర ఇది అంటే ఇదని వాళ్ళకి అర్థమైన రీతిగా అదే కరెక్ట్ అనుకొని ఇష్టం వచ్చినట్లుగా అనేకమైనటువంటి పుస్తకాలు కూడా వచ్చాయి. కానీ పిల్లారా, బైబిల్ చెప్తుంది 7వ దూత కాలంలో ఆ ముద్రలు బయలుపరచబడతాయని బైబిల్ చెప్తుంది. అయితే ఆ ముద్రలు నేను చదివించట్లేదు, ఎందుకంటే ఆ ముద్రలు ప్రకటన గ్రంథంలోనే ఇంతకుముందు చెప్పాను కాబట్టి. పిల్లరా, కావాలంటే మనము ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఒకసారి మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయము 1 చూడండి. మరియు లోపల వెలుపట రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథము సింహాసనం ముందు ఆసీనుడైన వాని కుడి చేతి చూచితిని. ఇప్పుడు ఈ గ్రంథం ఎక్కడుంది చెప్పండి? సింహాసనం అంటే వెలుపటలో లోపల రాత కలిగి యొక్క గ్రంథం ఉంది. ఆ గ్రంథము సింహాసనం ముందు ఆసీనుడైన వాని కుడి చేతిలో ఉండుట చూచితిని. మరియు దాని ముద్రను తీసి ఆ గ్రంథం ఇప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠులకు ఒక దేవదూత బుగ్గలుగా ప్రచురించగా చూచితిని. అయితే పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని ఆ గ్రంథం ఇప్పుడుకైనను చూచుటికైనను ఎవరికి శక్తి లేకపోయిను. ఆ గ్రంథము ఇప్పుడుకైనను చూచుటికైనను యోగ్యుడెవడను కనబడినందున నేను బహుగా ఏడ్చితిని. ఒకడు యాడముఖము దావీదు చిగురైనటువంటి యోనా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పటికు జయము పొందేదని చెప్పాను. ఆయన ఆవరిస్తాం. చూడండి, ప్రకటన గ్రంథంలో సింహాసనం 5వ అధ్యాయంలో సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన చేతిలో వెలుపటిలో లోపల రాత కలిగి ముద్రల పుస్తకం ఉంది. 7 ముద్రల పుస్తకం ఉంది. దాన్ని విమోచన పుస్తకం అంటారు. అది ఎవరు ఇప్పుతారా అని చెప్పి యోహాను ఏం చేశాడు చెప్పండి? వేర్చాడు. అప్పుడు ఆ దూతల్లో అక్కడ ఏమన్నారు చెప్పండి? యోధా గోత్రు సింహము ఆ ముద్రను ఇప్పుటకు చేయమందునని చెప్పాను. కాబట్టి పిల్లారా, ఈ పుస్తకం ఎలా ఉంది? యోహాను చూసినప్పుడు 2000 సంవత్సరాల క్రితం చూసినప్పుడు ఎలా ఉంది? ఆ పుస్తకము విప్పబడి లేదు. ఆ పుస్తకము విప్పబడి లేదు. చూడండి, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, ఎందుకంటే చాలా ఈ విషయంలోనే చాలా దుర్బోధలు జరుగుతున్నాయి అన్నమాట. అందుకనే నేను చూడమ్మా 3వ వచనం 5వ అధ్యాయం 3వ వచనం ప్రకటన మళ్ళీ ఒకసారి. అయితే పరలోకంలోని గాని, భూమి మీద గాని, భూమి కింద గాని ఆ గ్రంథం ఇప్పుడుకైను చూచుడికైను ఎవరికి శక్తి లేదంట. అంటే దాని అర్థం ఏంటి? ఆ ముద్రలేవి యోహాను దగ్గర నుండి ఇప్పబడలేదని. యోహాను దగ్గర నుండి కూడా ఆ ముద్రలో ఇప్పబడలేదు. ఆ ముద్రలో ఏముందో ఎవరికి తెలియదు. యోహాను కూడా ఆ ముద్రలు చూశాడు తప్ప ముద్ర లోపల ఉంది యోహాను కూడా ఏం తెలియదు. వెలుపట్లో లోపల రాత కలిగి అన్నాడు ఆయన. అది అక్కడ 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథమును నేను చూశాను, దాన్ని ఇప్పుడుకు యోగ్యుడెవడని మరి ఇద్దరు ఒక దూత బిగ్గరగా ప్రచురింపగా చూశాను, ఎవరు ఇప్పడానికి యోగ్యుడు అని. ఇప్పబడలేదు. మరి అది ఎప్పుడు ఇవ్వబడాలి అంటే 7వ దూత కాలంలోనే ఇవ్వబడాలి. ముద్ర 7వ దూత కాలంలోనే ఇవ్వబడాలి. కాబట్టి ఇప్పుడు
లోపలను వెలుపలను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసుకునే ఒక గ్రంథము సింహాసనందు ఆశీనుడు అని కుడి చేత చూచి తిని. ఆయన ఎవరు? ఆ సింహాసనం ముందు ఆశీనుడైన వాడు ఎవరు? చూడండి 7వ వచనంలో మీకు తెలుస్తుంది. ఆయన వచ్చి సింహాసనం ఆశీనుడైన వాని కుడి చేతిలో ఉండే గ్రంథము తీసుకుని ఆ పాత్రలు హల్లెలూయా. కాబట్టి ఆ సింహాసనం ఆశీనుడు ఎవరు? ఆయనే. ఆ పుస్తకం ఎలా ఉంది? ఇప్పుబడి లేదు. ఇప్పుడు ఆ పుస్తకము తీసుకొని ఆయన ఏం చేశాడు? ఆయన చేతిలో ఉంది ఆ పుస్తకాన్ని తీసుకుని ఆయన 1963లో ఆయన దాన్ని విప్పడం కోసమై అతీతమైన మేఘములో ఆయన దర్శనమిచ్చాడు. ఆ 7 ముద్రల గురించి ఆ దూతలో బ్రహ్మాం గారికి మాట్లాడిన పెద్ద ఆరోహణమైనప్పుడు ఆ మేఘం ఏర్పడింది. అదేగా ఏ విషయంలో కూడా కొంతమంది ఏమంటారంటే, ఇదిగో అక్కడ దూతలు వచ్చారు కానీ ఆయన రాలేదు కదా అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆయన మేఘారులుగా ఆయన మేఘము ధరించుకొని ఉండలేదు. ఆయన మేఘమును ధరించుకొని ఉండను. కాబట్టి ఆయనకు సూచన చూపించాడు 7 దూతల ద్వారా. ఆయన మరలా తన యొక్క సూచన ఆకాశమందు చూపించాడు. అప్పుడు 7వ దూత కాలంలోనే ఎందుకు ఆ ముద్రలు తెరవబడుతాయండి? ఆ మర్మముగా ఉన్న ముద్ర, రహస్యంగా ఉన్న ఆ ముద్రలు 7 ముద్రలు ఎందుకు తెరవబడతాయనంటే 7వ దూత పరిచయం ఏంటంటే మర్మములు బయలుపరచబడే మర్మము. ఆ మర్మములో ఈ మర్మాలన్నీ ఉన్నాయి. అరే సరస్వతి కూర్చుని మర్మం బయలుపరచబడితే మిగతా మర్మాలన్నీ ఏమవుతాయి చెప్పండి? ఆ మర్మమే. చూడండి ప్రకటన 10:7 ఒకసారి మీరు చదవండమ్మా. 7వ దూత పలుకు దినములో అతడు మోడంలోకి పోవచ్చుండగా సర్వశక్తిమంతుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము సర్వశక్తిమంతుని మరణము సమాప్తమునని చెప్పెను. కాబట్టి 7వ దూత పలుకు దినముల్లో అను. కాబట్టి 7వ దూత అంటే 7వ సంఘకాల దూత ఆయనే బ్రహ్మం గారు. 6 దూతలు 6 సంఘకాలంలో వచ్చారు. 7వ దూత 7వ సంఘకాలంలో వచ్చారు. అందులో 7వ దూత కాలంలో 7వ దూత పలుకు దినముల్లో సర్వశక్తిమంతుని గురించిన మర్మము సమాప్తమగునని ఉంది. కాబట్టి ఆ మర్మం అంతా కూడా సమాప్తమగుడు కోసమే ఆయన మర్మమును బయలుపరచబడడం కోసమే ఆయన 7వ దూత కాలంలో ఆయన వచ్చి ఆ యోగాగోత్రను సింహమైనటువంటి ఆ మెస్సియే ఆయన దర్శనమిచ్చి ఆ ముద్రలను ఆయన బయలుపరిచాడు. కాబట్టి బ్రహ్మాం గారు ఏం చేశారంటే ఆ ముద్రల్ని మోగించాడు. కాబట్టి ఇక్కడ ఆయన 1963లో రాకముందు ముద్రలు ఎలా ఉన్నాయి చెప్పండి? రహస్యంగా ఉన్నాయి. అది మన ప్రజలలో 5వ అధ్యాయంలో మనం చూసాం. కానీ ఇక్కడ 7వ దూత కాలంకి వచ్చేటప్పుడు ఆయన ఏం చేశాడంటే ముద్రలను విప్పాడు. ఆ 7 ముద్రలో ఏమో బయలుపరిచాడు. 7 ముద్రలో 7 సంఘకాలాలు ఉన్నాయి. ఆ 7 ముద్రలో అపవాది తెల్లని గుర్రం మీద, అంటే మెస్సీ తర్వాత అపవాది యొక్క ప్రయాణం, సాతాను యొక్క ప్రయాణం తెల్లని గుర్రం మీద, తర్వాత ఎర్రని గుర్రం మీద, తర్వాత నల్లని గుర్రం మీద, ఇప్పుడైతే పాండువారు గుర్రం మీద ఉన్నాయి. అందుకే 4 ముద్రలు. 5వ ముద్రలో యూదులకు సంబంధించి నాదా ఎందాక నువ్వు తీర్పు తెచ్చుకుంది. 6వ ముద్ర శ్రమకాలం. 7వ ముద్ర 2వ రాకడ. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు 7వ దూత కాలంలో ఆయన ఏం చేశాడంటే ముద్రల్ని విప్పాడు. కాబట్టి ఆ పుస్తకం విప్పబడిన పుస్తకంగా ఉందన్నమాట. అందులో బ్రహ్మాం గారి కాలంలో ఆ పుస్తకం ఏం జరిగింది చెప్పండి? విప్పబడింది.
అంటే 9:63 దేనికి వచ్చాడు ఆయన? పుస్తకాన్ని విప్పుడికి వచ్చాడు ఆయన. పుస్తకాన్ని విప్పుడికి వచ్చాడు అంతే తప్ప విప్పబడిన పుస్తకంతో రాలేదు. ఎందుకంటే విప్పబడిన పుస్తకం అంటే ముందే విప్పబడింది అనుకోండి, అప్పుడు విప్పబడిన పుస్తకంతో వచ్చారంటారు. కానీ 1963 ముందు పుస్తకం విప్పబడలేదు కదా. మరి అందులో బ్రహ్మాండాల దగ్గరకు ఆయన వచ్చేటప్పుడు విప్పబడిన పుస్తకంతో రాలేదు, కానీ మూయబడిన పుస్తకంతో వచ్చి ఆయన మూయబడిన పుస్తకాన్ని ఆయన తెరిచారు. హల్లెలూయా, హల్లెలూయా. విప్పబడిన పుస్తకంతో ఆయన ఇస్తే బ్రహ్మాండ గారికి మర్మాలు బయలుపరచబడాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ విప్పబడింది కదా. ప్రకటన 5వ అధ్యాయంలో ఎవరు నిప్పుతారని నాదా ఎందాక ముద్రలో రాయబడ్డాయి. శ్రమకాలం ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ మరి విప్పబడి అనుకోండి, ముందుగా తెలిసిపోతాయి కదా. మరి కానీ రహస్యంగా ఉండక్కడ 5వ అధ్యాయం 5వ అధ్యాయం. కాబట్టి పిల్లారా 1962 ఆయన ముద్రలు ఇప్పుడు వచ్చారు తప్ప విప్పబడిన పుస్తకంతో రాలేదు. విప్పబడిన పుస్తకంలో రాలేదు. ఎందుకంటే ఆయన వచ్చి విప్పిన తర్వాత 1963 దగ్గర నుండి బ్రహ్మాండ గారు 7 ముద్రలు బోధించిన దగ్గర నుండి విప్పబడిన పుస్తకంతో ఉన్నారు ఆయన. 63 ముందు విప్పబడిన పుస్తకంతో ఉన్నారు, చేతిలో పట్టుకుని సింహాసనంలో కూర్చొని. 63 తర్వాత విప్పబడిన పుస్తకంతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది మొదటి వచనంలో నెరవేరింది. ప్రకటన గ్రంథము 10:1. మరి రెండవది మనము మార్కు సువార్త. ఆయన ఎప్పుడు వస్తాడో చూద్దాం. 13వ అధ్యాయంలోనే ఇందాక 26 చదివమ్మ. ఆయన మేఘారుడుగా వస్తాడు. మేఘారుడుగా ఆయన సూచనిస్తాడని మనం చూసాం. పిల్లరా ఇప్పుడు మరలా మనము మార్కు సువార్త 13వ అధ్యాయము 26 వచనం. అప్పుడు మేఘారుడై మనిషి కుమారుడు మహాప్రభావంతోను మహిమతోను మేఘారుడై వచ్చి చూచెదరు. అది జరిగిపోయింది. వచ్చాడు, పుస్తకాన్ని ఆయన చెప్పాడు, ఇప్పాడు. ఇప్పుడు పుస్తకం ఎలా ఉంది ఆయన చేతిలో? విప్పబడిన పుస్తకంగా ఉంటుంది. అదే ప్రకటనలో యోహాను చూస్తున్నాడు అన్నమాట. చూడండి, ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండను. ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది విప్పబడిన పుస్తకంతో వస్తున్నాడు. ఇప్పుడు చదవమ్మా. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండను. ఆయన తన కుడి పాదమును సముద్రం మీదను ఎడమ పాదం భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దము. కాబట్టి ఇప్పుడు బైబిల్లో ఉందంటే మనం మార్కు సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. మేఘారుడు రాగలదు, రెండవ రాకుండా కాదు. అది చూచిన ఇంటి యజమానుడు పొద్దుగుండి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడిపోయినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును. ఎప్పుడు వచ్చును? కాబట్టి ఇప్పుడు తెల్లవారుజామున. ఎందుకు తెల్లవారుజామున వేపు చుక్కని బిరుదు ఆయనకే ఉంది కాబట్టి వారి క్రియలు చెప్పుడు ప్రతిఫలం ఇచ్చేది నేనే అన్నాడు. కాబట్టి ఆయన తెల్లవారుజామున రెండవసారి ఆయన 1996లో రంగం మీదకి వచ్చాడు. ఇప్పుడు ఈ తెల్లవారుజామున ఏ విధంగా వచ్చాడంటే మన దగ్గరికి విప్పబడిన పుస్తకంతో వచ్చాడు. ఎప్పుడు ఇస్తాడంటే 4 ఉండేది. విప్పబడిన పుస్తకంతో వచ్చి ఇప్పుడు పాదములు ఏం చేశాడంటే ఒక పాదము మనకి లోకానికి మధ్య నిలిపి ఒక పాదము ఎర్ర సముద్రం మీద నిలిపాడు. ఎర్ర సముద్రం అంటే రోమ్. అందుకని అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగేవాడు, అప్పటి నుంచి వంటి పాదములు కలిగేవాడు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది. ఆయన దూత అనగా నక్షత్రం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా.
దావీదు నక్షత్రము, యాకోబులో నక్షత్రము ఉదయించెను. కాబట్టి ఆయనే ఇప్పుడు ఏం చేశాడనంటే రంగం మీదకి వచ్చాడు. ఇప్పుడు ఎలా వచ్చాడు అనంటే విప్పబడిన పుస్తకంతో వచ్చాడు. విప్పబడిన పుస్తకంతో వచ్చి ఇప్పుడు 7వ ముద్ర బెన్నాం గారికి రహస్యంగా ఉంచబడింది. అంటే ఆయన రాకడ. 7వ ముద్ర అంటే ఏమిటి చెప్పండి? ఆయన రాకడ. ఆయన రాకడ అంటే బెన్నాం గారు చాలా మంది ఉంటుంది 7వ ముద్ర ఇప్పబడింది అంట. మరి ఇప్పబడితే జరగేటో జావేటో గడియేటో చెప్పును చెప్పాలి చెప్పను ఎప్పుడు లేదు. ఆయన రాకడ జరగదు. ఇప్పుడు ఆయన వచ్చాడు కాబట్టి 7వ ముద్ర పూర్తారు. అందుకే బెన్నాం గారు అంటారు ఆ ముద్రను ఆయన విడిచిపెట్టాడు. ఆయన మరలా వచ్చినప్పుడు మాత్రమే ఆ ముద్ర చదవబడుతుంది అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఆయన 1963లో కాదు కానీ ఇప్పుడు విప్పబడిన పుస్తకంతో ఈ తెల్లవారుజామున న్యాయాధిపతిగా రంగం మీదకి వచ్చి సింహము గర్జించినట్లు విప్పిన వాడే ఏ ఏదాగొత్తని సింహం అయితే ఆ ముద్రను విప్పుటకు అధికారము కలిగి ఉందో ఆ సింహమే ఇప్పుడు రంగం మీదకి వచ్చి వానికి చెప్పి ప్రతిఫలమిచ్చి అందుకని 7 ఉరుములు ఆ 7వ ముద్రని తెరిచాయి. ఆ 7 ఉరుములు ఎక్కడ ఉన్నాయి? 1వ పేతురు రాసిన పత్రికలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆయన ఎలా వచ్చాడు చెప్పండి? విప్పబడిన పుస్తకంతో వచ్చాడు. ప్రధాన గారి దగ్గరికి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు చెప్పండి? విప్పుడికి వచ్చాడు పుస్తకాన్ని. విప్పబడిన పుస్తకంతో రాలేదు. ఎందుకంటే అప్పుడు విప్పబడిన పుస్తకంగా లేదు. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ముద్రలు బయలుపరచబడ్డాయి. అప్పుడు విప్పబడిన పుస్తకంగా ఉంది. బెన్నాం గారి దగ్గర ఉంది విప్పబడిన పుస్తకంగా కలిగిన ఆయన ఇప్పుడు విప్పబడిన పుస్తకంతో వచ్చాడు. అంటే ముద్రలు రహస్యంగా లేవు. బెన్నాం గారి కాలంలో విప్పబడ్డాయి. ఇప్పుడు మన ఉదయం తీసుకుని వెళ్ళడానికి వచ్చేటప్పటికి ఏం లేవు చెప్పండి? ముద్రలో విప్పబడి లేవు, ఓపెన్ అయిపోయినాయి. విప్పబడిన పుస్తకంతో వచ్చాడు. ఆయన రావడమే 7వ ముద్ర. ఇప్పుడు రంగం మీదకి వచ్చాడు. అందువల్ల మనం ఇప్పుడు 7వ ముద్ర కాలంలో ఉన్నాం. 7వ ముద్ర ఇది మనకు సంబంధించి యూదులకి 6వ ముద్ర. మన ముద్రలు వేరు, వారి ముద్రలు వేరు. మన ముద్రలు ఏంటి? 4 ముద్రలు. 7వ ముద్ర మనది. అందుకని 4 అయిపోయి 7 జరుగుతుంది. యూదులకి ఏమి చెప్పండి? 5, 6. 5 ఎప్పుడు జరిగింది? వాళ్ళు ప్రపంచం నలుగురికి చెదరగొట్టబడినప్పుడు యూదుల్ని చాలా మంది చంపేశారు. హిట్లర్, ముస్సోలిని వీళ్ళందరూ కూడా చంపేశారు. అప్పుడు వాళ్ళు నాదా ఎందాక వాళ్ళే మొరబెడుతున్న ఆత్మలు. 6వ ముద్ర ఉంది శ్రమకాలం. అందువల్లే 6వ ముద్రలోనే 7 బోర్లు ఉన్నాయి. ఆ 7 బోర్ల ద్వారా యూదులు కూర్చోబడ్డారు అన్నమాట. స్వదేశానికి వచ్చారన్నమాట. చివరి మిగిలింది 7వ బోర. 7వ బోర. హల్లెలూయా, హల్లెలూయా. 7వ బోర వారికి అయితే మనకు 7వ ముద్ర. మనకు 7వ ముద్ర ఎలాగో 7వ బోర వాళ్ళ కాలం. 7వ బోర సమయంలోనే మేషేయాల కాలంలోనే మెస్ చేస్తారు. వాళ్ళకి బయలుపరుచుకుంటాడు. ఇప్పుడు మనకు బయలుపరుచుకుంటున్నాడు. ఇప్పుడు ఏ పుస్తకంగా బయలుపరుచుకుంటున్నాడు? న్యాయాధిపతిగా బయలుపరుచుకున్నాడు. విప్పబడిన పుస్తకంతో ఆయన వచ్చాడు. మనం తీసుకుని వెళ్ళడానికి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు విప్పబడిన పుస్తకంతో ఆయన మన మధ్య ఉన్నాడు. అందుకని పుస్తకం ఇవ్వబడింది కాబట్టి ఏ ముద్రల గురించి చెప్పాల్సిన పని లేదు. 7వ ముద్ర కాలంలో చెప్పబడ్డాయి కాబట్టి 7వ ముద్ర గురించి బోధిస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. బెన్నాం గారు చెప్పినట్టు ఆ ముద్రల పుస్తకాలు 6 ముద్రలు తెలుసుకోవాలి. అవి చదవాల్సిందే. ఎందుకని 7వ పుస్తకాలు బయలుపరచబడేది. మరి ఇప్పుడేం బయలుపరచబడుతుంటే 7వ ముద్ర. 7వ ముద్రలోనే కృపా సింహాసనం, తీర్పు సింహాసనంగా వాని క్రియలు బట్టి ప్రతిఫలం. కాబట్టి ఇప్పుడు మనం 7వ ముద్ర కాలంలో మనం ఉన్నాము. ఇప్పుడు ఆయన 7వ ముద్ర దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన చేతిలో విప్పబడిన పుస్తకం ఉంది. ఆయన చిన్న పుస్తకం ఉండేను. ఆయన సింహం వల్ల ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దమును
అంటే 7వ ముద్ర గురించి ఆయన బయలుపరిచినప్పుడు 7 ఉరుములు ఆ 7వ ముద్రని రుజువు చేస్తా ఉన్నాయన్నమాట, బయలుపరుస్తూ ఉన్నాయి అనమాట. కాబట్టి ఇప్పుడు వాని క్రియలను బట్టి ప్రతిఫలం ఇవ్వడానికి వచ్చాడే తప్ప ముద్రలు తెరవడానికి రాలేదు. తెరవబడ్డాయి ఆల్రెడీ. ఇప్పుడు దేనికి వచ్చాడు చెప్పండి? ముద్రలు తెరవడానికి కాదు, 7వ ముద్రలు తెరవడానికి. వాని క్రియలు ప్రతిఫలం ఇవ్వడమే 7వ ముద్ర. అది ఆయన రాకడది 7వ ముద్ర అంటే. అందుకని అర్ధగంట సేపు నిశ్శబ్దం, అర్ధగంట సేపు నిశ్శబ్దం, పైన అర్ధగంట సేపు నిశ్శబ్దం. భూమి మీద ఏం జరుగుతున్నాయంటే ఆయన రంగుల మీదకి వచ్చి తీర్పు తీరుస్తున్నాడు. మరి పరలోకంలో లేడు ఆయన. అక్కడప్పుడు సంగీతం వాయించడం, పాటల బాధలు, స్తుతులు, స్తోత్రాలు అవన్నీ ఉండేవి ఆయన ఉన్నప్పుడు. ఆయన ఇప్పుడు తీర్పు తీర్చి న్యాయాధిపతి రంగం మీదకి వచ్చేటప్పటికి ఆయన సింహాసనం మీద లేడు కాబట్టి అర్ధగంట సేపు అక్కడ ఏముందట? నిశ్శబ్దం. భూమి మీద నిశ్శబ్దం లేదు. ఎందుకని మన స్వరములు నిశ్శబ్దంగా లేవు. మన నోరు దేవదూతలే పరిస్థితులు 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 పరిస్థితులని కొనియాడుతూ నిశ్శబ్దంగా లేదు. అందుకని పరలోకంలో నిశ్శబ్దం, కానీ భూమి మీద మనం ఆయన కనపరుస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతియో ఘనత మహిమ ప్రభావం మనయా సుమతే తెలుగా సర్వాది మారి తెలును నీకే స్తోత్రం జయమే 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 జయమే. కాంతమనములో ఉన్నవరా కాంతమనములో ఉన్నవరా కాంతమనములో సరి కాంతమనములో హరిదౌర్యములో ఉన్నవరా అలాగో అనంత హరిదౌర్యములో ఉన్నవరా అలాగో అనంత జయము 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 ఆయన 960 ఆ పుస్తకాన్ని విప్పి 7 ముద్దల గ్రంథాన్ని విప్పి విప్పబడిన పుస్తకంతో వచ్చాడని మనం చెప్తున్నాం. కానీ 960 ఆయన విప్పబడిన పుస్తకంతో వచ్చాడని చెప్పే గుంపు ఆ విప్పబడిన పుస్తకం ఎప్పుడు ఇవ్వబడిందో, ఇవ్వబడిన పుస్తకంతో వాళ్ళ దగ్గరకు వచ్చాడు. ఎప్పుడు ఇవ్వబడిందో వాళ్ళు చెప్పాలి, చెప్పలేరు. కాబట్టి ద్వారా ఆలోచన చేయండి. ఇవ్వబడి 7 ముద్దల గ్రంథము తెరవబడింది. ఆ తెరవబడిన పుస్తకంతో ఆయన వచ్చాడు. తెల్లవారుజామున వచ్చాడు. 960 రాక జరిగిపోతే మరి తెల్లవారుజామున వచ్చినేమో జాముల్లో వస్తాను ఎందుకు రాయబడింది? రాయకులు ఉన్నారు కదా. మరి దీని సంగతి ఏంటి? కాలంలో నిద్ర మేల్కొని వాళ్ళు తెలుసుకుని ఇలాగూ చేయండి. శ్వాసలైనప్పటికీ రక్షణ సమీపంలోను దాని సంగతి వేకు చుక్కని ఇచ్చిందే నన్ను. ఇదిగో నేను త్వరగా వచ్చినాను, వాని పిలిచి ప్రతిఫలం ఇస్తా అన్నాడు. మరి గన్నాం గారి కాలంలో వాని పిలిచి ప్రతిఫలం ఇవ్వలేదు కదా. మరి ఎప్పుడు నెరవేరుతాయి? అందువల్లనే అవి దుర్బోధలని. కానీ ఇప్పబడిన పుస్తకంతో ఆయన తెల్లవారుజామున బలిష్ఠుడు వేకువతోగా ఆయన ఉంటాడు. అనే 960లో బలిష్ఠుడుగా కనబడచ్చు. ఇప్పుడైతే వేకువజాము వచ్చాడు కాబట్టి బలిష్ఠుడు వేకువతోగా దూతలుగా నక్షత్రము ఆయనే ఇప్పుడు రంగం మీదకి వచ్చి ముఖాముఖిగా ఆయనే మాట్లాడుతున్నవాడు. ఏలియా ద్వారా కాదు, తన దాసుల ద్వారా కాదు, తన పనివారి ద్వారా కాదు, యజమానే వచ్చి మాట్లాడు.
అందువల్ల ఇది యజమాని కాలం, ఇది యజమానికి సంబంధించిన లేఖనాలు నెరవేరుతున్న కాలము. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ఇప్పుడు ఈ మాటలు ఎవరు అంటే యజమాని. ఇంతకుముందు అంటే 7 సంవత్సరాలు 7 దూతల ద్వారా వచ్చి మాట్లాడాయి. 7 దూతలు పంపించి ఈ విధంగా నా గురించి చెప్పండి, నా గురించి చెప్పండి అని పంపించారు. ఇప్పుడు ఆయన పంపన, ఆయనే ఒక దేవుని శరీరమున ఆయన ధరించుకొని, అంటే అభిషేకించుకొని ఆయనే ఈ బయలుపాటుని ఇస్తూ ఉన్నవాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బ్రహ్మం గారు అంటారు, ఆ వ్యక్తి మీద అభిషేకమును బట్టి ఆ వ్యక్తి ఎవరో చెప్పొచ్చు. అభిషేకమే, ఇది కుమారుని యొక్క అభిషేకము చేరుకున్నాం మనం. అగ్ని జ్వాలలు, కన్నులు, అప్పుడైనటువంటి పాలు ఆయన తప్ప మరి ఎవరికి లేవు. ఆయన ఇప్పుడు కన్నం మీద పెట్టి ఆయనే మాట్లాడుతూ ఉన్నవాడు. ఆయన యొక్క స్వరము పెళ్లి కుమార్తె ధన్యురాలని ఆమె సంతోషించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ తల ఎత్తుకుంటూ మనం ప్రార్థన చేసుకున్నాం.